హలో ఆల్ వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇవాళ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎలా ట్రేడ్ చేయాలి అని డిస్కస్ చేద్దాం. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలంటే ఒక 3 చాలా ఇంపార్టెంట్, అవేంటో తెలుసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోండి. ఒకటేమో మనకి ఎంట్రీకి, ఒకటేమో ఎగ్జిట్కి, ఒకటేమో మధ్యలో. ఓకే, సో ఇప్పుడు ఎంట్రీకి మనం ఒకటి ఐడెంటిఫై చేయాలి, దానే ట్రెండ్ అంటాం. ఓకే, దాంతోపాటు మనం లెవెల్ కూడా గమనించాలి మనకి. ఓకే, సో మనం ఎంట్రీ చేయాలి అంటే ఒక ట్రెండ్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్, ఒక ప్రాపర్ ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేయాలి. అంటే పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని ఐడెంటిఫై చేయాలి. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ అయినా ఏ మినిట్ టైం ఫ్రేమ్ అయినా. ఓకే, బట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎందుకు నేను ట్రేడ్ చేయమని సజెస్ట్ చేస్తాను, ఎందుకు రికమెండ్ చేస్తానంటే మనకు తొందరగా ఎంట్రీస్ దొరుకుతాయి మనకి. ఓకే, ఒకవేళ ట్రెండ్ చేంజ్ అయినా మనకి తొందరగా తెలిసిపోతుంది, అందరికన్నా తొందరగా ప్రాఫిట్స్ వస్తాయి మనకి. ఓకే, సో 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ అనుకోండి, ఎస్ మనకి కరెక్ట్ కన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ మార్కెట్ మనల్ని ట్రాప్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, సో ఒకవేళ తొందరగా ఎంట్రీ అయ్యామనుకోండి, తొందరగా ప్రాఫిట్ తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు మనకి. అదే 5 మినిట్స్, 10 మినిట్స్ ఎంటర్ అయ్యామనుకోండి, ఆల్రెడీ మనకి పెద్ద పెద్ద ప్రాఫిట్స్ కానీ పోయే ఉంటాయి మనకి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో 1 మినిట్ టైం ఫ్రేమే చాలా బెటర్ అన్ని విధాలుగా చూసుకుంటే మనకి. ఓకే, సో చాలామంది సెకండ్స్ ట్రేడింగ్ కూడా చేస్తున్నారు, సెకండ్స్లో కూడా వెళ్ళిపోతున్నారు బ్యాక్, 1 మినిట్ కన్నా ఇంకా తక్కువలో. ఓకే, సో ఎంట్రీకి ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్, ట్రెండ్ ఐడెంటిఫై చేసే మన ఒక ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోగలిగితే అదే తొందరగా ట్రేడింగ్కి మనకి చాలా ఫస్ట్ ఇన్పుట్ అనమాట. ట్రెండ్ ఐడెంటిఫై చేస్తే చాలు మన సగం ట్రేడ్ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు పక్కనున్న స్ట్రాంగ్ లెవెల్స్ కూడా చూసుకోవాలి మనకి. ఓకే, అది కూడా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ట్రెండ్ని ప్లస్ ఐడెంటిఫై చేయాలి, ప్లస్ లెవెల్ని కూడా. ఓకే, నెక్స్ట్ మార్కెట్ డ్రామా. మార్కెట్ శతవిధాలా ట్రై చేస్తూ ఉంటుంది మనల్ని తీసి పడేయడానికి. ఓకే, మనం ఎంట్రీ చేస్తాం, పైకి వెళ్తుంది మార్కెట్, అది కావాలని పైకి వెళ్తుంది, సడన్గా కిందికి వెళ్తుంటుంది, మనం ఎగ్జిట్ అయిపోతాం కదా, ఇమీడియట్గా పైకి వెళ్ళిపోతుంది మనకి. ఓకే, దట్స్ హౌ మార్కెట్ బిహేవ్స్. మనం బయటపడేయడానికి నువ్వు తప్పు అని చెప్పి నేను మార్కెట్ని స్టాప్ లాస్ హిట్ చేసి నిన్ను పంపించడానికి చూస్తుంటుంది. ఎందుకంటే వెయిట్ చేసినోడికే గేమ్ అనేది విన్ అవుతారు కదా. సో అదనమాట సింపుల్గా చెప్పాలంటే. సో ఈ మార్కెట్ ఆడే డ్రామాలు, దీని సైకాలజీ అని పేరు పెడదాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఎలా తెలుస్తుంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో డైలీ ట్రేడ్ చేస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. నెక్స్ట్ ఎగ్జిట్. ఈ ఎగ్జిట్ కూడా మనం ప్రాపర్ లెవెల్, స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మంచి లెవెల్స్, యాక్యురేట్ లెవెల్స్ తీసుకుంటాం కదా, అవి ఎగ్జిట్కి యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ స్టాక్ అనమాట. ఓకే, సో ఇది ఎప్పుడుదో పాత స్టాక్, బట్ ఎగ్జాంపుల్కి చూద్దాం. ఓకే, లెవెల్స్ అని ఆల్రెడీ గీసేసుకున్నాను. ఓకే, లెవెల్స్ ఆల్రెడీ గీసేసుకున్నాను, యాక్యురేట్ లెవెల్స్. ఓకే, మీకు కూడా ఈ లెవెల్స్ కావాలి అంటే ఒక ఎక్సెల్ షీట్ పెట్టాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో, సింపుల్గా డౌన్లోడ్ చేసేసి మనం ట్రేడ్కి వెళ్ళే ముందు, మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు ఆ యొక్క స్టాక్ కానీ, ఆ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ కానీ, వాట్ ఎవర్ నిఫ్టీ కానీ క్లోజింగ్ ప్రైస్ వేసేయండి, ఇట్లా లెవెల్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు లెవెల్స్ గీసేసుకున్నాం, అయిపోయింది. లెవెల్స్ గీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, ఇప్పుడు అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్లో వస్తున్నాం, మనం ఎంటర్ అవుతున్నాం, హౌ టు ట్రేడ్ అనేది. ఓకే, ఒక రెడ్ క్యాండిల్ పడ్డది ఓపెనింగ్, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్, రెడ్ క్యాండిల్ పడ్డది, ఇంకో గ్రీన్, ఇంకో రెడ్. ఓకే, నాకు ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఉంది ఈ లెవెల్ టచ్ అవుతుంది అని. ఇప్పుడు 2 లెవెల్స్ ఉన్నాయి పైన, మధ్యలో ఇక్కడ ఓపెన్ అయింది, ఈ లెవెల్కి దగ్గరలో ఉన్నాం. ఈ లెవెల్ని ఈ లెవెల్ ఏదైతే ఉందో నియరెస్ట్ లెవెల్ గుంజుతుంది అనమాట, అది మ్యాగ్నెటిక్ లెవెల్ వాట్ ఎవర్ అనుకోండి. ఓకే, ఆర్ ఈ క్యాండిల్స్ ఇక్కడ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ లెవెల్కి. ఓకే, సో దాని తర్వాత బూమ్, చూసారా ఇక్కడ హిట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మార్కెట్ ఏం డ్రామాలు ఆడిందో చూద్దాం మనం. ఓకే, ఇక్కడ గ్రీన్, రెడ్, ఇక్కడ సెల్ చేసాం, ఈ లెవెల్ టచ్ అవుతుంది నాకు పక్కా తెలుసు. ఓకే, కానీ అది ఏం చేసిందంటే ఇక్కడ సెల్ చేసినాక పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చి కింద పడ్డది. ఇక్కడ మన ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు హార్ట్ షేక్ అయిపోతూ ఉంటుంది మనకి ట్రేడింగ్కి. ఆ టైంలో నిజంగా మనీ పెడతాం కాబట్టి. ఓకే, ఏంటి ట్రెండ్ చేంజ్ అవుతుందా, ఈ లెవెల్ హిట్ అవుతుందా అనుకున్నాం కదా, ఈ లెవెల్ హిట్ అవుతుందా అని మనకి లేదు, నువ్వు తప్పు చేసావు ట్రేడింగ్, నేను అంటే నా డెసిషన్ మేకింగ్ రాంగ్ అనేది చూపించడానికి ట్రై చేస్తుంటుంది మనకి. ఓకే, సో చేసి దాని తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఈ లెవెల్ హిట్ అయిపోతుంది. ఓకే, దట్స్ హౌ మార్కెట్ బిహేవ్స్. ఇది గమనించాలి మనకి. ఫస్ట్ ఇక్కడ మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేసాం, కింద పడింది. బట్ నెక్స్ట్ మార్కెట్ చూసారా, మార్కెట్ డ్రామాలు ఆడింది, పైకి వెళ్ళింది ఇక్కడ వరకు, కానీ ఇక్కడ సస్టైన్ అవ్వకుండా కింద పడిపోయింది. ఓకే, సో ఇదొక సినారియో. అండ్ చూసారా, దాని తర్వాత కింద ఈ నెక్స్ట్ లెవెల్ కూడా హిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇది చూడండి. ఓకే,
ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. ఇంకో ఒక డోజీ పడ్డది. కిందకెళ్ళే అవకాశం ఎక్కువుంది. బట్ అది ఇమ్మీడియేట్‌గా రివర్స్ అయ్యి పైకెళ్ళి గ్రీన్ ఈ లెవెల్‌కి హిట్ అయిపోయింది. ఓకే. బట్ ఓవరాల్‌గా చూస్తే మీకు కిందకొచ్చేసింది. కింద పడ్డది మనకి. ఓకే. కింద పడ్డది. ఓకే. సో, ఫస్ట్ మనకి 2 క్యాండిల్స్ రెడ్ ఏసేసి దాని తర్వాత గ్రీన్ పైకెళ్ళిపోయింది. ఓకే. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలి మనం? ఈ లెవెల్ ఇక్కడ ఈ రెడ్ 2 పడ్డాయి కదా! ఈ నెక్స్ట్ ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ రీచ్ అవుతుందో మనకు తెలుసు. ఒక షార్ట్ ట్రేడ్ తీసుకోవచ్చు మనం. ఇక్కడ బై చేయొచ్చు. ఈ నియరెస్ట్ లెవెల్ దగ్గర వెళ్ళింది. ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంకో ట్రేడ్ తీసుకునే అవకాశం ఏంటంటే ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఇక్కడ ఆల్రెడీ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. సో, కిందికెళ్ళే అవకాశం ఉంది. సో, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ రివర్స్ అయ్యి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా! కిందికెళ్తది అని ఒక ఇండికేషన్. నాకు ఇక్కడే తెలుసు ముందే 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. ఇది మార్కెట్ ఆడే డ్రామా పైకెళ్ళింది కావాలని. ఓకే. ఓవరాల్‌గా ట్రెండ్ చూస్తే కింద. ఇక్కడ సెల్ చేసామనుకోండి చూసారా? ఈలో పట్టుకోవచ్చు. దాని తర్వాత ఈ నెక్స్ట్ లెవెల్ హిట్ కాలేదు కానీ నెక్స్ట్ డే హిట్ అయింది. చూసారా మనకి నెక్స్ట్ డే హిట్ అయింది. సో, అలా అనమాట. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నెక్స్ట్ ఇంకొక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఇట్లాంటి గ్రీన్ క్యాండిల్ పడ్డప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇక్కడ 2 బ్లూ లెవెల్, రెడ్ లెవెల్ 2 కనిపిస్తున్నాయి. చాలా క్రూషియల్ లెవెల్స్ అనమాట. ఓకే. ఈ లెవెల్‌కి ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది. అంటే 3 లెవెల్స్ టచ్ అయిపోయినాయి. అంటే అది చూపిస్తుంది స్ట్రాంగ్‌గా ఉన్న పైకెళ్తుంది అని. ఓకే. అట్లా అర్థం చేసుకోవాలి మనం. ఓకే. కానీ ఈ లెవెల్‌లో మనం ఇమ్మీడియేట్‌గా బై చేయలేం. కొంచెం రివర్స్ అయ్యి ఇక్కడ వచ్చినా గానీ, ఇక్కడ వస్తే గానీ ఇక్కడ బై చేస్తాం. అట్‌లీస్ట్ జనరల్లీ ఇట్లాంటి ఇంత పెద్ద లెవెల్ పడ్డాక మిడ్‌లో మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ వస్తది కదా! ఇక్కడ బై చేయాలి. అట్‌లీస్ట్ కొంచెం ఇక్కడ వచ్చినా ఇక్కడైనా బై చేయొచ్చు. సో, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక చూసారా ఎంతవరకు వెళ్ళింది. కానీ నెక్స్ట్ మన టార్గెట్ ఇక్కడ పైన హిట్ కాలేదు. నెక్స్ట్ ఒక లెవెల్ ఉంది కదా! లెవెల్ తర్వాత నెక్స్ట్ లెవెల్ హిట్ అవ్వాలి. అవ్వలేదు. ఇట్లాంటప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ బై చేస్తా కాబట్టి ఇది ఈ లెవెల్ టార్గెట్ అనుకుంటా కాబట్టి ఈ లెవెల్‌కి మిడ్‌లో ఇక్కడ ఒక ఇన్విజిబుల్ లెవెల్ అనుకోని ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. ఓకే. అంటే ఈ లెవెల్‌కి మిడ్‌లో ఎక్కడో అక్కడ నేను అనుకోని ఎగ్జిట్ అయిపోతాను. ఓకే. దాని తర్వాత కింద పడిపోయింది మార్కెట్. ఓకే. సో, ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇది కూడా చూసారా? ఫస్ట్ ఒక 3 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే. ఈ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక పైకెళ్తుందేమో అని అనిపిస్తుంది మనకి. కానీ అంటిల్ అన్లెస్ ఈ పైన ఒక లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అవుట్ అవ్వనంత వరకు మనం ట్రేడ్ అనేది తీసుకోము. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్స్ పడి ఇక్కడ కిందికి వస్తుందో ఇక్కడ సెల్ చేస్తా. ఇక్కడ సెల్ చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లెవెల్. ఓకే. లేదు అనుకుంటే అట్‌లీస్ట్ ఈ లెవెల్‌కి మిడ్‌లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను నేను. అంతే సింపుల్. దాని తర్వాత ఇంకా ఈ లెవెల్స్ హిట్ అయిపోయినాయి అనుకోండి వేరే విషయం. ఓకే. సో, ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక్క స్టాక్‌లోనే ఇంకా చాలా జరుగుతది. ఓకే. ఇక్కడ చూసారా 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. దాని తర్వాత రెడ్ పడ్డది. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే అంటిల్ అన్లెస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవ్వేంత వరకు నేను బై చేయను. ఓకే. అది ఎక్కడ సస్టైన్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడికి వచ్చింది, కిందకి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ బై చేస్తా. ఇక్కడ బై చేసినాక మళ్ళీ కిందకి వచ్చింది. కానీ ఈ లెవెల్‌ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది. సో, నేను హోల్డ్ చేస్తాను ట్రేడ్. సడన్‌గా బూమ్ ఎప్పుడో మధ్యాహ్నం 2కి పైకి వెళ్ళిపోయింది. ఓకే. అంటే ఇక్కడ వరకు వెయిట్ చేయాలి. సో, సింపుల్ కదా! ఇట్లా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో లెవెల్స్ యూజ్ చేసుకొని మార్కెట్ సైకాలజీని అర్థం చేసుకొని మనం ట్రేడ్ అనేది చేయాలన్నమాట. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కాంప్లెక్స్ ఇవి సింపుల్ ట్రేడ్స్ అనమాట. కాంప్లెక్స్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాంపుల్‌గా తీసుకొని మీకు డిస్కస్ చేస్తాను. సో, ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఎలా ట్రేడ్ చేయాలనే మన ఒక ఐడియా. గోయింగ్ ఫార్వర్డ్ కాంప్లెక్స్ చార్ట్ తీసుకొని ట్రేడ్ చేద్దాం మనం. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.